జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల విషయంలో కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు చేసే విధంగా చూడాలని బుధవారం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో కలిసి జీవోను సవరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన అక్రిడిటేషన్ జారీ కోసం జీవో 252లోని కొన్ని నిబంధనలతో ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు కలిగి దాదాపు 10,000 మందికి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అన్న తేడా లేకుండా అందరికీ అక్రిడిటేషన్లు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా టైంజ్ అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ మరియు కార్యదర్శులు సామలగట్టు మహమ్మద్ అజీం, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, వీరితో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజాపాలన బట్టి విక్రమార్క సవరణ ఆల్రెడీ ప్రకటించారు. దీన్ని కొంచెం సవరించాల్సింది నిజంగా కొంచెం లేదండి. కమిషనర్ మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ల జారీ కోసం 252 జీవోను జారీ చేశారు. జీవోను స్వాగతిస్తున్నాం. జీవోలో కొన్ని సవరణలు అవసరం ఉన్నాయని మా యూనియన్ భావించింది. ఇందులో భాగంగానే డెస్క్ జర్నలిస్టు కావచ్చు, చిన్న పత్రికలు కావచ్చు, అలాగే కేబుల్ ఛానల్స్ కావచ్చు, ఈ 3 అంశాల మీద జర్నలిస్టు లోకానికి న్యాయం చేయాలని ఈరోజు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశీలన్న గారికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. విప్ గారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తను 4 మాటలు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.